నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన సభ్యత్వ నమోదు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక గొప్ప యజ్ఞం. మంత్రి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉద్వేగభరిత ప్రసంగం. కర్నూలులో చిల్లర ఇష్యూలను పట్టుకుని అల్లరి మూకలతో అలజడులు సృష్టిస్తున్నారు. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు, భద్రత, పారిశుద్ధ్య చర్యలు లేకపోవడం దారుణం. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత దేవినేని అవినాష్. భారత్లో 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వకు యూఏఈ అంగీకారం. ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య చర్చల అనంతరం కీలక నిర్ణయం. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కేవలం ఒక సంఖ్య కాదని, అది పార్టీ విలువలను, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక గొప్ప యజ్ఞమని మంత్రి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని జన సైనికులను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కార్యకర్తలు పడుతున్న కష్టాన్ని, పార్టీ ఇస్తున్న భరోసాను ఆయన వివరించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై కీలక గణాంకాలను వెల్లడించారు. ఏటా సభ్యత్వాల సంఖ్య గణనీయంగా పెరగడం పాటు పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు నిదర్శనమని చెప్పారు. ఈనాటి ఈ సమావేశానికి మన అందరినీ ఒక అద్భుతమైన నాయకత్వం ఇవ్వడమే కాకుండా మన భవిష్యత్తుని తన బాధ్యతగా ప్రజల్ని ఒక రాజకీయంలో మార్పు తీసుకురావాలి, ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలని అల్పెరుగని పోరాటం చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, ఉదయ్ గారికి, ఇక్కడ విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు, పిఏసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ప్రస్థానంలో ఒక నమ్మకంతో నడిచిన మన ఉద్యమి సభ్యులు, ఈ కార్యక్రమం వెనక ఎంతో కృషి చేసిన అనేక విభాగాలు, వ్యక్తులు, వాళ్ళందరినీ ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. జనసేన పార్టీ ప్రయాణం 2014లో మన పార్టీ అధ్యక్షులు స్థాపించినప్పుడు 150 మందితో మనం ప్రారంభించుకున్నాం. ఆ రోజు నుంచి ప్రతి కార్యక్రమంలో ప్రతి అడుగు తన సొంతంగా భావించుకుని నిలబడిన జన సైనికులు, వీర మహిళల్ని ముందుగా శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను. సభ్యత నమోదు కార్యక్రమం అంటే ఒక సంఖ్య కోసం కాదు, అందులో ఉన్న విలువలు, పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రస్థానంలో భాగస్వాములు అవ్వాలని 10 మంది దగ్గరికి వెళ్ళి పార్టీ సిద్ధాంతాల గురించి చెప్పి, ఏ విధంగా సమాజంలో ఒక మార్పు కోసం, ఈ రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు కోసం ఏ విధంగా యువతలో ఒక స్ఫూర్తి నింపాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారో, ఆ ఆలోచనని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తీసుకుని వెళ్ళిన సాధకులు, ఉద్యములు, వీళ్ళందరూ కూడా నిలబడింది ఈ కార్యక్రమంలో భాగంగా. ఏనాడు కూడా స్వార్థంతో పనిచేసిన వ్యక్తులు కాదు. ఎందుకంటే ఈరోజు మనం చేసిన ఈ ప్రస్థానంలో 2020లో మొట్టమొదటిసారి మన 500 రూపాయల సభ్యత్వం ప్రారంభించినప్పుడు 4748 ఆ రోజున్న మన వాలంటీర్స్ క్షేత్రస్థాయిలో పర్యటించి అతి కష్టం మీద 94,024 సభ్యత్వాలు చేయగలిగాం. మొట్టమొదటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను. రెండో సంవత్సరం మీ అందరికీ తెలుసు, కోవిడ్ పరిస్థితులు ఉండినాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎక్కడ చూసినా కుటుంబాలు తుడిచిపోతున్నారు. గతంలో మనం చేసిన సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తూ సభ్యత్వ కార్యక్రమం మాత్రం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మీరందరూ కూడా నిలబడిన స్ఫూర్తి ఎవరు కూడా మర్చిపోలేం. ఫిబ్రవరి 2022లో ప్రారంభించిన కార్యక్రమంలో 8,696 మంది వాలంటీర్స్ కృషి చేసి 3,27,000 సభ్యత్వం ఆ రోజులోనే మనం చేయగలిగాం. తర్వాత ఫిబ్రవరి 2023లో 9,275 మంది వాలంటీర్స్ 5,58,930 సభ్యత్వం
ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను తీసుకురాగలిగాం. ఎన్నికలు అయిన తర్వాత మీ అందరికీ తెలుసు ఏ విధంగా నిలబడి మనందరం కూడా కొత్త ఉత్తేజంతో, స్ఫూర్తితోటి రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎదిగి మనకి పర్మనెంట్గా మన సింబల్, మన చిహ్నం, మనం గాజు గ్లాస్ గుర్తు మనకు వచ్చేటట్టు 21 మంది శాసనసభ్యులు, 2 పార్లమెంట్ సభ్యులు, 2 శాసనమండలి సభ్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రిని మన ప్రజలందరూ కూడా నమ్మి. కర్నూలులో వైసీపీ నేతల ఆందోళనపై నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి స్పందించారు. రౌడీ మూకల గురించి మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా ప్రజాప్రతినిధిగా మాట్లాడుతున్నట్లు తెలిపారు. వైసీపీ నాయకులు చిల్లర ఇష్యూలను పట్టుకుని అల్లరి మూకలతో అలజడులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా అంటూ ఎంపీ సవాల్ విసిరారు. రాయలసీమలో ఉన్న ప్రజలు రాయల్ గా బతకాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి ఎలా, సంక్షేమం ఎలా అని ముందుకు తీసుకెళ్తుంటే, మరి ఆనాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారు అని నేను అడుగుతున్నా. ఆనాడు ఒక్క పరిశ్రమ లేదు. మనం అందరము చూసాం. ఒకే రోజు దాదాపు 10,000 మంది ఎక్కడో హైదరాబాద్ కి, బెంగళూరుకి వలసలు వెళ్లిన రోజు మనం చూసాం. కానీ ఈ రోజు పక్కన జిల్లాల నుంచి, పక్కన రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలసలు వస్తున్నారు. ఎందుకు? పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడ బాగుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇంత చేస్తున్నా కూడా వైసీపీ వాళ్ళు కొత్తగా ఒక గేమ్ మొదలు పెట్టారు. ఏంటి అంటే 2 కులాల మధ్యలో లేకపోతే మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా, శాంతి భద్రతలకు భంగం కలిగేలాగా ఈరోజు ప్లాన్ చేయడం. ప్రతి జిల్లాలో ఒక ఇష్యూని టేకప్ చేసి, ప్రతి జిల్లాలో చిల్లర ఇష్యూస్ ని టేకప్ చేసి, లేకపోతే మతాల మధ్యలో లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి రౌడీ మూకలను దింపి, ఒక్కొక్క జిల్లాలో రౌడీ మూకలను దింపి ఈరోజు రాజకీయం చేయాలి అని అనుకుంటున్నారు. ఆనాడు పవర్ లో ఉన్నప్పుడు ఇదే రాజకీయం చేశారు, ఇలాంటి రౌడీయిజం చేశారు. పవర్ లో లేనప్పుడు కూడా ఇలాంటి రౌడీయిజమే చేస్తున్నారు. ఆనాడు అది భరించలేకనే ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారు వైసీపీ. ఈనాడు మళ్లీ అదే పద్ధతిలో ఫాలో అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఉండదు అని నేను తెలియజేస్తున్నాను. నిన్న కర్నూలులో జరిగిన విషయం యాక్చువల్ గా అయితే అట్లాంటి రౌడీ మూకల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ప్రజాప్రతినిధులుగా, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులుగా మాకు సంక్షేమం ఎంత ఇంపార్టెంటో, అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజా రక్షణ, ప్రజల పీస్ఫుల్ గా ఉండాలి అనే భద్రత కల్పించాలి అనే బాధ్యత కూడా మా పైన ఉంది. నిన్న అంతా జరిగిన తర్వాత నేను అడిగాను, ఏంటి అసలు ఏమి అంత రెచ్చిపోతున్నారు ఒక్కొక్కరు, ఇప్పుడు వరకు కనిపించని నాయకులు కూడా వచ్చి ఏందేందో మాట్లాడుతున్నారు అని అడిగితే, అసలు ఎస్వి మోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ వ్యక్తి, ఆయనకు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. స్క్రాప్ వాళ్ళను వేసుకొచ్చి పక్కన ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆ స్క్రాప్ తో మళ్ళా మాట్లాడిస్తుంటే, మరి నేను ఒకటే ప్రశ్న, దీని గురించి ఫైట్ చేస్తున్నారు మీరు? నిన్న ఏదైతే ధర్నా చేశారో ఒక 200 మంది ఉండొచ్చు. ఆ 200 మందివి చిట్టా తీస్తే ప్రతి ఒక్కరి పేర్లు, అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కరి పేరు, వారి చిట్టా, వారి చరిత్ర అన్ని లిస్ట్ వచ్చాయి. దాంట్లో సగం మంది గంజాయి బ్యాచ్, ఇంకొంతమంది కిడ్నాప్ చేసేవాళ్ళు, ఇంకొంతమంది అటెంప్ట్ మర్డర్లు ఉన్న వాళ్ళు, ఇలాంటి బ్యాచ్ వేసుకొని ధర్నా చేస్తారు. అది ఏంటంటే పేరెత్తితే చాలు ఓ అని అరుస్తారు. అది ఎవరు పేరెత్తినా అరుస్తారు. మా పార్టీ వాళ్ళ పేర్లు ఎత్తినా అరుస్తారు, వాళ్ళ పార్టీ పేరెత్తినా అరుస్తారు. అంటే ఏమన్నా పేడు ఎన్నిసార్లు ఓ అని అరుస్తే ఏమన్నా డబ్బులు ఇస్తారో నాకైతే తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు 50% ఎవరెవరు నా పైన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే గలీజ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవరో నాకు తెలియదు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి తొలగించిన కాలును
కుక్క తిన్న ఘటన అమానవీయమని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి అవయవాన్ని కుక్కలు పీక్కుని తినే స్థితి రావడం రాష్ట్ర వైద్య వ్యవస్థ పతనానికి నిదర్శనమని ఆక్షేపించారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా లేకపోవడం దారుణమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం, వైద్య శాఖ మంత్రి ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఏమైపోయారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏమైపోయారు, మాట్లాడితే మేము ఢిల్లీ బీజేపీ అని చెప్పని గొప్పలు చెప్పునే వైద్య శాఖ మంత్రి ఏమైపోయారు, దీనికి ఏమి సమాధానం చెప్తారో అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయట అన్ని వర్గాలు నిర్లక్ష్యం చేశారు. రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, కార్మికుల్ని ప్రతి ఒక్కరిని గారు నిర్లక్ష్యం చేశారు. చివరిగా వైద్య విభాగాన్ని గారు ఈరోజు నిర్లక్ష్యానికి గురవుతాను. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి, మరీ ముఖ్యంగా గత సంవత్సరం నుంచి వెంటిలేటర్లు కావాలని చెప్పని అక్కడ డాక్టర్లు బతిలాడుతుంటే ఈ రోజుకి దాని దిక్కు దేవనం లేదు. ఒక్కరు గారు పట్టించుకునే వాళ్ళు లేరు. దాదాపుగా 100 వెంటిలేటర్లు కావాలని అడిగితే ఈరోజు చివరికి 25 వెంటిలేటర్లు గారు పెట్టలేని పరిస్థితి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉంది. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ఏసీలు పనిచేయక చివరిగా ఏసీలకి మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. పేషెంట్లు ఎండాకాలంలో వచ్చినా, డాక్టర్లను చూస్తానికి వచ్చినా పాపం పేషెంట్లు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఆ ఒక్కపోతకు గల చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ యొక్క విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయవు, సరైన వైద్యం అందించరు, సరైన సౌకర్యాలు లేవు. ఎటువంటి కార్యక్రమాలు గారు చేయకుండా ఈరోజు చంద్రబాబు గారేమో ఢిల్లీ కానివ్వండి, లేకపోతే అన్ని రాష్ట్రాలు ఆయన తిరుగుతారు. లోకేష్ గారు ఎక్కడికి వెళ్తారో ఆయనకు తెలీదు. కూటమిలో ఉన్న నాయకులు ఏ రోజు ఆంధ్రప్రదేశ్ వస్తారో, లేకపోతే ఏ రోజు హైదరాబాద్లో ఉంటారో వాళ్ళకు గారు తెలియని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఎవరు ఇబ్బంది పడుతున్నారా అంటే మీకు ఓటేసిన జనాభా, ఈ రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఉంది అని చెప్పి సందర్భంగా పనిచేసే ఉద్యోగస్తులు కానివ్వండి, క్లీనింగ్ స్టాఫ్ కానివ్వండి, హాస్పిటల్స్లో ఎవరైతే హెల్పర్స్గా ఉంటారో ఈరోజు వాళ్ళం గారు పెట్టలేని పరిస్థితి ఉంది. మొన్న ఈ మధ్య మనందరం గారు చూసాం, ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్కి పేషెంట్ని తరలించాలంటే కుటుంబ సభ్యులు తీసుకెళ్తున్నారు. స్ట్రెచ్చర్ మీద కుటుంబ సభ్యులు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. మీకు నిజంగా పరిపాలన తెలియాలన్నా, పరిపాలన ఎలా చేయాలని నేర్చుకోవాలన్నా మమ్మల్ని చూసి నేర్చుకోండి, మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వైద్య శాఖని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే అది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు ఇలాంటి సంఘటనలు జరగల. కుక్కల అవయవాలు తినటం కానివ్వండి, ఎలుకలు చిన్నపిల్లల్ని కొరకటం కానివ్వండి, ఇలాంటివన్నీ ఎప్పుడు చూసాం? 2014 నుంచి 19 ఎలకల బాధ, ఈరోజు మళ్ళీ 24 నుంచి 29 కుక్కలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడే మనుషులు తిరుగుతున్న చోట, పేషెంట్లు తిరుగుతున్న చోట కుక్కలు ఉండి అవయవాలను లాక్కుని తినే పరిస్థితి ఈరోజు ఒక కూటమి ప్రభుత్వంలో ఉంది. గుండె సర్జరీలు కావాలి, బైపాస్ చేయాలంటే గుంటూరు వెళ్ళాల్సింది.
ఆన్లైన్లో ఔషధాల విక్రయాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న మెడికల్ షాపులు బంద్ నిర్వహించనున్నట్లు భీమడోల్ మెడికల్ అసోసియేషన్ నాయకులు ప్రకటించారు. ఏలూరు జిల్లా భీమడోల్ తహసీల్దార్ బి రమాదేవికి ముందస్తు నోటీసు అందజేసి దేశవ్యాప్తంగా సంఘం పిలుపు మేరకు ఈ ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి దశల వారీ నిరసనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆన్లైన్ ఔషధ విక్రయాలపై కట్టుదిట్టమైన నియంత్రణ తీసుకురావాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్ల పేరుతో చిన్న మెడికల్ దుకాణాలను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మందుల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధించి మెడిసిన్స్ అనేది ఆన్లైన్ చేస్తున్నారండి. ఇది వ్యవస్థనే సమూలంగా రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించడం జరిగిందండి. ఎందుకంటే దీనివలన వ్యవస్థ చాలా ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్స్ కానీ ఆన్లైన్ డాక్టర్ కానీ అంతా కూడా ఈ మెడికల్ షాపులు దాని మీద డిపెండెన్సీ లేకుండా వాళ్ళు ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ఎక్కువ జరుపుతున్నారు. దీనివలన మెడికల్ షాపులు వాళ్ళకి మిగతా కస్టమర్స్ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే సరైన వాళ్ళకి మెడిసిన్ అనేది అందదు. దీని గురించి దేశవ్యాప్తంగా రేపు 20వ తారీఖున మెడికల్ షాపులు అనేది బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ వ్యవస్థ వల్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా డైరెక్ట్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నారు. దీనివల్ల మెడికల్ షాప్ రన్ చేసే అలాంటి చిన్న మెడికల్ షాపులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు చాలా నష్టపోతున్నాం. ఆన్లైన్ లో వీళ్ళు ఇష్టం వచ్చిన పర్సంటేజ్ ఇచ్చేసి షాపుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మాకు మట్టికి రూల్స్ ప్రతిదీ వర్తిస్తాయి. ఈ ఆన్లైన్ వ్యవస్థ మట్టికి ఏ రూల్స్ ఉండవు, ఏ రెగ్యులేషన్స్ ఉండవు. కాబట్టి ప్రభుత్వం దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ ఆన్లైన్ వ్యవస్థ అనేది రద్దు చేయాలి. విశాఖలో గోల్డ్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కురుపాం మార్కెట్లో ఓ జ్యువెలరీ షాపులో 420 గ్రాముల బంగారం చోరీ జరిగింది. మంగమ్మ అనే మహిళ పెళ్లి కోసం ఆభరణాలు కొంటామని నమ్మించి చోరీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును రికవరీ చేసినట్లుగా క్రైమ్ డీసీపీ లతామాద్రి తెలిపారు. మంగమ్మకు సహకరించిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆర్థిక అవసరాల నేపథ్యంలోనే నేరానికి పాల్పడినట్లుగా వెల్లడించారు. దాన్ని ఛేదించడం జరిగింది. అందులో టోటల్ 420 గ్రామ్స్ గోల్డ్ పోయింది. ఫుల్ 100% రికవరీ చేయడం జరిగింది 1 టౌన్ క్రైమ్ టీమ్. ఇది యాక్చువల్గా 12వ తారీఖు నుండి మే 12వ తారీఖున కౌసల్య జ్యువెలర్స్ ఉన్నారు 1 టౌన్ కురుపా మార్కెట్ ఏరియాలో. మధ్యాహ్నం పూట ఒక లేడీ కస్టమర్ షాప్కి రావడం జరిగింది. వచ్చి కొన్ని మ్యారేజ్ పర్పస్ రిలేటివ్కి వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ పర్పస్ కొంత జ్యువెలరీ పర్చేస్ చేయడానికి అన్నట్టు ఆమె రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ ట్రేలోని గోల్డ్ చూపిస్తారు కదా షాప్ వాళ్ళు, 2 ట్రేలు ఆమెకి ఇచ్చారు. ఆమె ఎట్లా చెప్పారంటే ఒక కార్ వేసుకొని రావడం జరిగింది. ఆ కార్లో యాక్చువల్ పర్చేసర్ ఉన్నారు. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ నిమిత్తం గోల్డ్ పర్చేస్ చేయడానికి వచ్చారు. వాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉంది నడవటానికి, సో అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తానని చెప్పడం జరిగింది. అందుకని ఆ జ్యువెలరీ షాప్ ఆయన ఆ 2 గోల్డ్ ట్రేస్ని ఆమెకి ఇచ్చి కారు వరకు తీసుకెళ్ళనిచ్చారు. ఆమె అందులోకి వెళ్ళిన తర్వాత కారు వేసుకొని వెళ్ళిపోయారు. సో అప్పుడు మనకి ఇమీడియట్గా డయల్ 112కి ఫోన్ చేయడం జరిగింది. 1 టౌన్ క్రైమ్ హార్బర్ సిఏ గారు అండ్ హిస్ టీమ్ వితిన్ 1 అవర్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో ట్రాక్ చేసి ఆమెను పట్టుకోవడం. ఇంటాక్ట్ గోల్డ్ కొంత గోల్డ్ అని ఆవిడ అప్పటికే ముత్తూట్ ఫైనాన్స్లో కూడా కొంచెం ప్లెడ్జ్ చేయడం జరిగింది. అది కూడా రికవర్ చేశారు. 100% గోల్డ్ ఇందులో రికవర్ అయింది. ఇప్పుడు మీకు చూపిస్తున్నది అదే. ఆమెతో పాటు కార్లో ఇంకొక ముద్దాయి కూడా, ఈ మెయిన్ ముద్దాయి పేరు పొమ్మి మంగమ్మ. ఈవిడ 39 ఇయర్స్, సీతంపేట ఏరియా, ద్వారకా నగర్ సీతంపేట ఏరియాకి చెందిన ఆవిడతో పాటు దేవర రామకృష్ణ అని A2 ఆయన కూడా కారులో ఆమెతో పాటు అకంపెనీ చేశారు. సో వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ప్రీవియస్ కొన్ని పర్చేసెస్ చేస్తూ నాన్ కస్టమర్ అండి జ్యువెలర్కి, ఆ విధంగా పరిచయస్తురాలే కదా ఇప్పుడు వేరే వాళ్ళ మ్యారేజ్ నిమిత్తం గోల్డ్ పర్చేస్ చేస్తారంటే నమ్మారు. తెలిసిన ఆవిడే షాప్ ఓనర్కి. అంటే నమ్మకం మీద, అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు మరి స్ట్రాటజీ వాళ్ళ నమ్మకం మీద బిజినెస్ చేస్తుంటారు. ఆ విధంగా వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు. బట్ ఇంత మోసం జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు. థింగ్ ఏంటంటే మన క్రైమ్ వింగ్ 1 అవర్లోని ట్రాక్ చేసి ఫుల్ రికవర్ చేశారు. ఉన్నాయండి ఈవిడ మీద చీటింగ్ కేసులు ఉన్నాయి. ద్వారకా పిఎస్లోని 2 చీటింగ్ కేసులే. ఒక దాంట్లో ఆల్రెడీ పీటీ కేసులో ఉంది, పెండింగ్ ట్రయల్లో ఉంది. ఇంకోటి యూఐలో ఉంది. అలాగే A2 ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా గేమింగ్ యాక్ట్ అండ్ 107 కింద బైండ్ ఓవర్ అయిన కేసు కూడా ఉంది. మారువేషం కాదండి, వెస్ట్రన్ క్లోత్స్ వేసుకొని వచ్చారు ఆవిడ, అంతే తప్పించి మారువేషం అయితే కాదు.
వెస్ట్రన్ డ్రెస్, ట్రౌజర్స్, షర్ట్, ట్రౌజర్స్. ఆమె అంత గతంలో కోర్టులో కూడా పనిచేసిన కాంట్రాక్ట్ ఎంప్లాయీ, సమ్ టెంపరీ బేసిస్ మీద మన కోర్టులో కూడా పనిచేశారు ఆవిడ. 2020లోని ఆమె సమ్ కారణాలతోటి రిమూవ్ చేశారు. ఆ తర్వాత కోర్టుతో సంబంధం ఏం లేదు. ఇప్పటికీ కూడా ఆ రకంగా కూడా చెప్తున్నాను, ఆ ఎంప్లాయీ లాగా చెప్పడం కూడా చెప్పినట్టు కొంచెం సమాచారం. అట్లా కాదు, కస్టమర్గా పరిచయం. అంటే కొన్ని పర్చేసెస్ చేస్తూ 2-3 దఫాలు పర్చేసెస్ ప్రీవియస్గా చేశారు ఆవిడ. ఆ రకంగా ఆవిడ కస్టమర్గా పరిచయం. అంటే ఫినాన్షియల్గా ఆమెకు కొంచెం డబ్బు అవసరం ఉంది. ఇలాగ ఈ నమ్మకాన్ని ఆవిడ క్యాష్ చేసుకుందామని చూశారు, బట్ దొరికిపోయారు. బాపట్ల జిల్లా మున్నంగివారిపాలెం గ్రామంలో కలెక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జలధార, జలహారతి, నీటి సంరక్షణ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మాణం చేపట్టిన ఇంకుడు కొంతకు భూమి పూజ జరిగే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా ఉపాధి హామీ పథకం అమలు జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జలధార, జలహారతి కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారం ఒక్కొక్క మండలానికి ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. అందరూ కూడా అడగొచ్చు, అంటే జలధార, జలహారతి కోసం ఇంత కార్యక్రమం ఎందుకు పెడతా ఉన్నారని. అందరికీ కూడా ఆదాయం అని ఉంది. అందులో ఎక్కువగా మహిళలే ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు దానిపైన ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎంత వస్తుంది ఆదాయం, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం, మిగిలిపోయింది ఏంటి. డబ్బు విషయంలో మనం ఎంతలా జాగ్రత్త వహిస్తాం. దాని దగ్గరగా పోల్చగలితే డీజిల్, పెట్రోల్, ఇంట్లో మీ దగ్గర బండి ఉంటే లేదా ట్రాక్టర్ ఉంటే ఆ ఆలోచన కూడా మీకు వస్తుంది. ఎన్ని లీటర్లు మనం వాడుతున్నాం, ఎంత డబ్బు మనం ఒకే రాకపోకలు ఖర్చు పెడుతున్నాం, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని. అదే బహుశా మీ అమ్మా నాన్న వారు అంటే తల్లిదండ్రుల సమయంలో ప్రతి గ్రామంలో నీళ్ళు ఉండేది, బాగా వర్షం వచ్చేది అని వింటా ఉన్నాం. ఇప్పుడు మీరు మీ పిల్లల సమయానికి నీళ్లు కూడా ఎలా మీరు డబ్బుని ఆలోచించి ఖర్చు పెడతారు, ఇంధనం గురించి మీరు ఎలా ఆలోచన చేస్తారు, నీళ్ల గురించి ఎలా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన గ్రామం ఎక్కడ ఉంది, చుట్టుపక్కన ఏమున్నాయి, కొండలు ఉన్నాయా, వాగులు ఉన్నాయా, వంకలు ఉన్నాయా, అటవీ ఉందా, ఇంకొక గ్రామం ఉందా, మా గ్రామానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కొండ నుంచి ఏదో వాగు నుంచి దిగి వస్తుందా, కెనాల్లో విడుదల చేస్తారు, పైన గ్రామం వాళ్ళు వాడిన తర్వాత మాకు వస్తుందా, లేదా భూగర్భం నుంచి తీస్తామా, మీ ఆదాయం లాగా. అంటే మీ ఇంట్లో ఎవరెవరు పనికి వెళ్తున్నారు, ఇదిగో ఈయన 10,000 తీసుకొస్తాడు, ఈయన నుంచి 20,000, మొత్తం 30,000, అట్లా నీళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. ప్రభుత్వ పథకాల ద్వారా చేయాల్సిన పనులు కొన్ని చాలా మంచి పనులు మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడే చూశాను, మీ చెరువు, మంచినీటి చెరువు సాగర్ నుంచి నీళ్ళు వస్తే చాలా చక్కగా ఈ డీసిల్టేషన్ కార్యక్రమం చేయటం జరిగింది. అదే కొన్ని సంవత్సరాల క్రితం మీ గ్రామంలో యువకులే చాలా చక్కగా టంకాయ చెట్లు నాటారు. ఒక మోడల్ ట్యాంక్, మోడల్ చెరువు మీ గ్రామంలో ఉంది అని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది. మీరు కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. భారత్ యుఏఈ మధ్య ఇంధన రంగ భాగస్వామ్యం మరింత బలపడింది. భారత వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాల్లో 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేసేందుకు యుఏఈ అంగీకరించింది. ప్రధాని మోదీ అబుదాబి పర్యటన సందర్భంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో జరిపిన చర్చల అనంతరం ఈ కీలక ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. मैं अपने दूसरे घर आया, ये शब्द, ये भाव मेरे जीवन की बहुत बड़ी पूंजी है. ब्रदर, पश्चिम एशिया क्षेत्र में युद्ध की परिस्थिति का प्रभाव आज पूरे विश्व पर दिखाई दे रहा है. भारत ने हमेशा समस्याओं के समाधान के लिए डायलॉग और डिप्लोमेसी को प्राथमिकता दी है.
हॉर्मोन को फ्री, ओपन और सेफ बनाए रखना ये हमारी सबसे बड़ी प्राथमिकता है। आज जिस तरह की परिस्थिति है इसमें भारत और यूएई की स्ट्रेटेजिक साझेदारी इसका महत्व कई गुना बढ़ गया। हम आने वाले समय में हर क्षेत्र में साथ मिलकर के आगे बढ़ते रहेंगे। ब्रदर, भारत हर परिस्थिति में यूएई के साथ कंधे से कंधा मिलाकर खड़ा है और आगे भी खड़ा रहेगा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన సభ్యత్వ నమోదు పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక గొప్ప యజ్ఞం. మంత్రి పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉద్వేగభరిత ప్రసంగం. కర్నూలులో చిల్లర ఇష్యూలను పట్టుకుని అల్లరి మూకలతో అలజడులు సృష్టిస్తున్నారు. వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ నంద్యాల ఎంపీ వైరెడ్డి శబరి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు, భద్రత, పారిశుద్ధ్య చర్యలు లేకపోవడం దారుణం. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత దేవినేని అవినాష్. భారత్లో 30 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వకు యూఏఈ అంగీకారం. ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య చర్చల అనంతరం కీలక నిర్ణయం. సిసిసి సమాప్తం. నమస్కారం.